దేవుని వాక్యం చదువుకుందాం. దైవగ్రంథం సామెతల గ్రంథము 23వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. ఉపదేశం మీద మనసు ఉంచుము, తెలుగుల మాటలకు చెవి ఎక్కుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవమిగిలిన ప్రియ పరలోకపు తండ్రి, మీ కొందనైనా ఈ చదవడిన వాక్యం బట్టి కొద్ది నిమిషాలు తిరిగి మళ్ళా నీ మాటలు నీ బిడ్డలైన సహవాస సంఘానికి వినిపించండి. యేసుక్రీస్తును ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మొదటిది మనసు ఉంచాలి, రెండవది చెవి ఎక్కాలి. దేని మీద అని చెప్పంటే ఉపదేశం మీద, అనగా దేవుడు తన యొక్క దాసుల ద్వారా మాట్లాడుచున్న మాటలే ఉపదేశం. కనుక ఈ ఉపదేశం మీద మొట్టమొదట ఏముంచాలంట? మనసు ఉంచుము. తర్వాత తెలివిగల మాటలకు చెవి. ఉపదేశం తెలివిగల మాటలని మీకు అనుగ్రహిస్తూ ఉంటుంది అన్నమాట. వాటి మీద ఏముంచాలంట? మనసు ఉంచాలంట. మరి ఒక వాక్యం మీకు చూపిస్తాను. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూడండి. నా కుమారుడా, జాగ్రత్త వినండి. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకించుము, తల్లి చెప్పు బోధ అది. మొట్టమొదటి మాటలో తండ్రి, రెండవ మాటలో తల్లి కనబడుతూ ఉంటుంది అన్నమాట. దేవుని బిడ్డగా జీవిస్తున్నా లేక వ్యక్తిగతంగా జీవిస్తున్నా వారైనా సరే తల్లిదండ్రుల మాట వినాలన్నమాట. ఈ మాట చలస్తూ ఉంది. మొట్టమొదట తండ్రి చెప్పు ఉపదేశమును ఆలకించము, నీ తల్లి చేయు బోధను ఏం చేయమంటామా? తోసేయొద్దు అని చెప్పాడు. ఉపదేశము బోధ రెండు మాటలు కనబడుతున్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. తండ్రి చెప్తున్న మాట ఏంటంటే ఉపదేశం చెబుతున్నాడంట. తల్లి చెప్పే మాట ఏంటంటే బోధ చేస్తూ ఉందంట. మంచి దేవుడిని కలిగి ఉన్నా అంచేత ఆ దేవునితోనే మన జీవితం ముడిపడి ఉంది కనుక అలాగుండు నాయనా అని చెప్పి తల్లి చెప్తూ ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 119 కీర్తన 100 వచనం చదవండి. నీ ఉపదేశమును నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదబా. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. గమనించండి, నీ ఉపదేశమును నేను లక్ష్యము చేయుచున్నాను అంటే జాగ్రత్తగా వింటూ ఉన్నాను కనుక నాకు కలిగిన పరిమాణం ఏంటంటే వృద్ధుల కంటే జ్ఞానము కలిగి ఉన్నాను అంటాడు అన్నమాట. వాస్తవంగా వృద్ధాప్యం వచ్చేసరికంట జ్ఞానం ఎక్కువగా ఉంటుందంటారు. ఎవరికి అంటే మనుషులకి. మామూలుగా జీవించు వ్యక్తులకైనా సరే, దేవుని బిడ్డగా జీవించుతున్న వ్యక్తులకైనా సరే వృద్ధాప్య సమయం వచ్చేసరికి జ్ఞానం అధికంగా ఉంటుందంట. అందుకని ఇక్కడేమన్నాడంటే నీ ఉపదేశం నేను ఆలకిస్తూ జీవిస్తూ ఉన్నందున వృద్ధుల కంటే నేను జ్ఞానం కలిగి ఉన్నానని చెప్పి అనిపిస్తుంది నా మనసు అని చెప్పంటున్నాడు. అంటే దేవుని ఉపదేశం ద్వారా కలిగేది ఏంటి అంటే మహాజ్ఞానం కలుగుద్ది. ప్రభు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. 104వ వచనం కూడా చూడండి. అక్కడే నీ ఉపదేశం వల్ల నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీ. అది ఉపదేశం వల్ల ఏమొస్తుందంట? జ్ఞానం కలిగిందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యం జ్ఞానం ఇస్తుంది, దేవుని వాక్యం తెలివిస్తుంది, దేవుని వాక్యం విశేష జ్ఞానం ఇస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ఉపదేశం వల్ల జ్ఞానం కలిగను. అది ఏం చేసిందంట? తన యొక్క జీవితాన్ని నడవడిని స్థిరపరిచిందంట. ప్రభు స్తోత్రం కలుగును గాక. 110వ వచనం చూడండి. భక్తిహీనులు నా జీవితాన్ని ఎంత పాడు చేయాలి చెప్పి అనుకున్నా సరే నేను ఉపదేశం ఆలకిస్తూ ఉన్నాను కనుక ఆయనను. మనుషుని జీవితాన్ని చెరిపేవాళ్ళు ఎంతమంది ఉంటారు? శుభ్రంగా ఉంటే, మంచిగా ఉంటే ఈయన్ని ఎట్టయినా సరే చెరిపేయాలరా అని చెప్పి అనే తలంపు కలిగిన వారు చాలామంది ఉంటారు. అలాగే ఈ మనుషుల యొక్క జీవితంలో ఏం చేస్తున్నారంట? కీడు తలపేస్తూ ఉన్నారంట. కానీ తాను దేని మీద మనసు ఉంచుకున్నాడంట? కింద వచ్చిన చదవండి ఇప్పుడు. ఆయనను నీ ఉపదేశముల నుండి తొలగక ఉన్నాను. ప్రభు స్తోత్రం. ఎందుచేత అని చెప్పంటే ఉపదేశం కాపాడుద్ది గనక. ఎలాంటి చర్య మనకు ఎదురైనను దేవుని వాక్యం ఏం చేస్తుంటుందంటే మనస్సులో ఉంటే అది ఆ చర్య నుంచి విడిపించడమే కాకుండా స్థైర్యాన్ని, బలాన్ని కలిగిస్తూ ఉంటుంది. అలాగే స్థిరమైనటువంటి స్థితిని కలిగిస్తూ ఉంటుంది. ప్రభు స్తోత్రం కలుగును గాక. 173వ వచనం. నేను నీ ఉపదేశమును కోరుకొని ఉన్నాను, నీ చెయ్యి నాకు సహాయముగా ఉండెను. ప్రభు స్తోత్రం కలుగును గాక. ఒకసారి ఆలోచన. ఉపదేశం వింటూ ఉన్నా, అలాగే ఉపదేశాన్ని అవలంబిస్తూ ఉన్నా,
దేవుడు చేసే గొప్ప కార్యం ఏంటంటే మొట్టమొదటి తెలివి ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు, అలాగే శత్రు బాధల నుంచి తప్పిస్తూ ఉంటాడు. తర్వాత ఏం చేస్తూ ఉంటాడంట, చేయి పట్టుకుని నడిపిస్తూ ఉంటాడంట. నీ చేయి నాకు తోడుగా ఉందంతే, నీ ఉపదేశం ఇంచు ద్వారా. ప్రభు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 144వ వచనం కూడా చూడండి. నీ శాసనములు శాశ్వతమైనవి. నీ శాసనములు అంటే నీ ఉపదేశం ఏమైందంట, శాశ్వతమైనవి. ఎప్పుడు ఉండేవి అవి. మనుషుల్ని ఏం చేస్తూ ఉంటుంది అంటే పురుకొల్పుతూ ఉంటుంది, బలపరుస్తూ ఉంటుంది, ఆదరిస్తూ ఉంటుంది, సహాయం చేస్తూ ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది కనుక ఆ శాసనాలు, ఉపదేశం ఎప్పుడు కూడా నిలిచి ఉండదు కనుక ఆ ఉపదేశం మానవుడి జీవితాన్ని హెచ్చరిక చేస్తూ ఉంటుంది, భద్రపరుస్తూ ఉంటుంది, బలపరుస్తూ ఉంటుంది, ఆదరణ చూపిస్తూ ఉంటుంది, తదనంతరం శక్తి కలిగించి తెలివిస్తూ ఉంటుంది, తర్వాత చేయబట్టుకునే ఉపదేశం నడిపిస్తూ ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉన్నటువంటి స్థితిని ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. ప్రభు స్తోత్రం కలుగునగా. 119 కీర్తన 50 వచ్చిన ఒకసారి చూడండి. నీ వాక్యము నన్ను బ్రతికి. ఎందుకంటే వాక్యమే ఉపదేశించేది. దేని గురించి అంటే వాక్యమే. ఈ ఉపదేశం ఏం చెప్తుంది అంటే వాక్యం చెబుతుంది. వాక్యం మనతో మాట్లాడుతుంది అర్థం. ఈ వాక్యము నన్ను బ్రతికించున్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగిస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. చక్కని మాట. మనుషుని జీవితానికి వాక్యం ఏం చేస్తూ ఉందని చెప్పంటే బ్రతికిస్తూ ఉందంట. పాట మనకు తెలుసు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, పాదలల్లో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, పాదలల్లో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఆమేన్. ఎన్ని చెప్పినా ఎవరో తెలుసా? ఏమా ఎన్ని చెప్పినా ఎవరు? దేవుడు ఏర్పాటు చేసుకున్న దావీదు గారు అన్నమాట. ఇప్పుడు దాకా మనం విన్నాం కదా. దేవుడు ఏం చేశాడంట, ఇదిగో ఇతడే నేను ఏర్పరచుకున్నవాడు, ఆయన నా హృదయానుసారుడు అన్నాడు. ఇంకొక చోట అంటాడు, ఎవరేమనుకున్నా సరే దావీదు మాత్రం నా హృదయానుసారుడు అన్నాడు దేవుడు. అంటే సాక్ష్యం చెప్పాడు ఆయన జీవిత విధానాన్ని బట్టి. స్తోత్రం కలుగుండి. ఈ మాటలన్నీ పలికింది ఎవరో తెలుసా? దేవుని చిత్తాన్ని బట్టి దావీదు మహారాజు జీవిత విధానంలో కలిగిన మాటలు అవన్నీ కూడా. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చిత్తాన్ని బట్టి ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో నీ వాక్యం నాయనా నన్ను ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంది అంటున్నాడు, బ్రతికిస్తూ ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. చక్కని మాట. వాక్యం ఏం చేస్తుందంటమ్మా? బ్రతికిస్తూ ఉంది. క్షణక్షణం, అనుక్షణం, ప్రతి క్షణం, ప్రతి సమయం నీ వాక్యం ఏం చేస్తుందంట అంటే ఆయన అంటున్నాడు నన్ను బ్రతికిస్తూ ఉంది. రెండవ మాటలో మాత్రం శ్రేష్టమైన మాట ఉంది. అది ఏం చేస్తుందంట, బాధలో నెమ్మది కలిగి. బాధ రాకుండా ఉండవు. మనిషి జీవితాన్ని బాధలు రావా? వస్తూ ఉంటాయి. అది చెప్తున్నాడు అన్నమాట. బాధ ఏది కలిగినా సరే ఆ బాధలో నెమ్మది నాకు ఇచ్చేది వాక్యం మాత్రమే. ప్రభు స్తోత్రం కలుగును గాక. అంటే వాక్యానికి అంత శక్తి ఉంది. అర్థం చేసుకున్నారా? వాక్యానికి అంత శక్తి ఉందన్నమాట. ఇప్పుడు దేవుడున్నారా, వాక్యమే అసలు ఏమైందంటే వాక్యమే దేవుడై ఉండను. వాక్యానికి అంత శక్తి కలిగి ఉండడానికి గల కారణం ఏంటంటే వాక్యమే దేవుడై ఉన్నాడు కనుక అంత శక్తి వాక్యములో ఉంది. ప్రభు స్తోత్రం కలుగును గాక. ఒకసారి వాక్యం మాట్లాడుతూ ఉంటే ఏమనిపిస్తుంది అంటే ఈ వాక్యం నాతోనే మాట్లాడుతుంది అనిపిస్తుంది అన్నమాట. మనసుని ప్రేరేపిస్తుంది. ఖచ్చితంగా దేవుని వాక్యానికి, దేవుని మాటకు నేను లోబడి జీవించాలనే ఒక తత్వం మనసులో ప్రేరేపణ కలిగిస్తూ ఉంటుంది అన్నమాట. నీ వాక్యం నన్ను బ్రతికించను, బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించను. చక్కని మాట. ప్రభు స్తోత్రం కలుగునగా. 72 వేల కొలది ఎండి బంగారముల కంటే, స్తోత్రం చెప్పడు ఒకసారి, ప్రైజ్ ది లార్డ్, వేల కొలది ఎండి బంగారముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం, స్తోత్రం కలుగునుగా. బా, ఈ దైవజనుడు ఉపదేశాన్ని, వాక్యాన్ని దేనికి పోలి చెప్పాడు తెలుసా? వెండి బంగారముల కంటే, దేవుని స్తోత్రం కలుగునుగాక,
ఎండి బంగారముల కంటే నీ మాట, నీ ధర్మశాస్త్రం గొప్పది. మనం పాడతాం, ఎండి బంగారములు ఎలయంతాయినా తులతో గౌని వాక్యముతో, తులతో గౌని వాక్యముతో దేవాన్ని దివ్య వాక్యము జీవికమ్మాకు దొరికెను. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం దానికి ఒక ఎలా కట్టాడు అంటే ఏంటంటే, లోకంలో విలువైన వస్తువులు రెండే, ఒకటి ఎండి, రెండు బంగారం. స్తోత్రం కలుగును గాక. నేను ఒక మాట అడుగుతున్నాను మిమ్మల్ని, బంగారం ఎంతమంది దగ్గర ఉంది? చేతండి. ఇంచుమించుగా అందరూ చేయి పైకెత్తారు, ఎందుకంటే అందరి దగ్గర ఏముందంటే బంగారం ఉంది. సరే, ఎండి ఎంతమంది దగ్గర ఉంది? నేను స్తోత్రం కలుగును గాక. వెండి అతి కొద్ది మంది దగ్గర ఉన్న కారణం ఏంటంటే, ఎండి వస్తువులు బంగారం కంటే తక్కువని కాదు, కానీ అవి చిన్నపిల్లలకి వాడుతూ ఉంటాం అన్నమాట. పెద్దలు అయిన తర్వాత అవి ఎక్కువగా వాడం. వెనకటి దినాల్లో, మా దినాల్లో ఎండితో కడిములు ఉండే, కాళ్ళకి ఇంతంత లావునుండే. ఎండి బంగారాలు మనిషి జీవితంలో శ్రేష్టమైన వస్తువులు. వాటిని సంపాదించుకోవటానికి ప్రయాసపడుతూ ఉంటాం అన్నమాట. ఎండి బంగారం సంపాదించుకోవటానికి, ఎండిని సంపాదించుకోవటానికి ప్రయాసపడుతూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యం ప్రకారంగా దావీదు చెప్తున్నాడు, నీ వాక్యం ఎండి బంగారం కంటే శ్రేష్టమైంది అంటున్నాడు అనమాట. తొలదోగం, ఎండి బంగారం నీ వాక్యానికి తొలదోగం, అంత గొప్పవి. ప్రభు స్తోత్రం కలుగును గాక. 73వ వచనం కూడా చూడండి అక్కడే, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను, అది నేను నీ ఆజ్ఞలు నెరవేర్చినట్లు నా మనసును దయచేయనైనా. స్తోత్రం కలుగును గాక. ఒక చక్కని మాటతో ముగిస్తూ ఉన్నాడు అన్నమాట. గమనించండి, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచను. మనందరం ఈ రూపంలో ఉండామంటే ఎవరి చేతులు రూపు ఏర్పాటు చేసాయి? ఇప్పుడు చెప్పండి, దేవుడేనండి. ఏమో దేవుడు ఎందుకని ఇట్లా చేశాడు అంటూ ఉంటాం. ఏదన్నా కొంచెం నలుపు వచ్చింది, బాగా నలుపు ఉండాలి అనుకో, ఏమంటారు పాపం, ఏమో ఎందుకని ఇట్లా చేశాడు దేవుడు. దేవుడే చేస్తాడు ఎవరిని. అది నలుపవచ్చు, తెలిపవచ్చు, ఎరుపవచ్చు. స్తోత్రం కలుగును కాక. ఈ వాక్యములో ఏమన్నాడంటే, నైనా నీ వాక్యమే నన్ను బ్రతికించింది, ఒకటి నాకు రూపు ఏర్పాటు చేసింది అంటాడు. ముందేం బ్రతికించింది అన్నాడు ఒక వాక్యంలో. ఈ వాక్యంలో ఏమన్నాడంటే, నీ శక్తిలో నీ యొక్క మహిమ నీ చేతులను నాకు రూపు ఏర్పాటు చేసినాయి. ఇంతగా నాకు రూపు ఏర్పాటు చేసిన నేను కోరుకునేది ఏంటంటే, నీ ఆజ్ఞల జాడలను అనుసరించి నడిచినట్లు నాకు మనసును దయచేయమంటున్నాడు. అంటే దీని స్తోత్రం కలుగును. ఏం అవసరం లేదు ఇక ఈ లోకంలో. ఏం కావాలో తెలుసా? నీ ఆజ్ఞానుసారంగా జీవించే మనసు నాకు కావాలి. ఇది అవసరం అండి మనకి. దేవుని వాక్యానుసారంగా జీవించే మనసు కాలని చెప్పి దేవుని కోరికను నడుచుకుంటే దేవుని రాజ్యం ఉంటుంది, దేవుని జ్ఞానం ఉంటుంది. అలాగే ఉపదేశం ఎప్పుడు వింటూనే ఉంటాం కనుక ఆ ఉపదేశం బ్రతికిస్తుంది, బలపరుస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది, శక్తిని కలిగిస్తుంది. అలాగే శత్రుల చేతుల నుంచి విడిపిస్తుంది అన్నమాట ఉపదేశమే. ఇవన్నీ నీకు వాక్య ద్వారా చూపించాను కనుక ఈరోజు దేవుని వాక్యం విన్న ప్రియ దేవుని కుమార్తె కుమారులారా, చివరి మాటను మనం మననం చేసుకుందాం. ఆఖరిగా ఇప్పుడు చెప్పుకున్న మాట, ఆఖరి మాట ఉంది చూడండి. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పాటు చేశాను. ప్రభు స్తోత్రం కలుగును గాక. ఎంత చక్కని మాట. నీ చేతిలో నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచను, నీ ఆజ్ఞలను ప్రభు స్తోత్రం కలుగును గాక. అని నాకు తెలిసిన వరకు దేవుడు ఎవరిని ఎంచుకుంటారో తెలుసా? కష్టపడేవాళ్ళని తీసుకుంటాడండి. దావీదు ఏం చేస్తున్నాడు చెప్పండి? గొర్రెలను కాచు కష్టపడుతున్నాడండి. తనకు కావాల్సింది శ్రమపడేవాళ్ళు, కష్టపడేవాళ్ళు, శ్రమపడి పని చేసేవాళ్ళు అవసరం. ప్రభు స్తోత్రం కలుగును గాక. తన పని చేయాలంటే ఏం చేస్తాడో తెలుసా? కష్టపడేవారిని. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకొక విషయం ముందుగా ఎంచుకున్న ఆయన కూడా ఏం కాసేవాడు తెలుసా?
ఏం కాసేవాళ్ళు? ముందుకు ఎంచుకున్నానే గాడిదలు కాసేవాడండి. వాళ్ళకి చాలా ఆస్తి ఉంది, ప్రభు స్తోత్రం కలుగునుగా. పని చేయకుండా ఉన్నవాళ్ళు మాత్రం దేవుడు ఎన్నుకోలేదు ఎక్కడ కూడా. కష్టపడేవాడిని ఎంచుకున్నాడు. దావీదు కష్టపడేవాడు, రాజుకు ఎంచుకున్నాడు. ప్రభు స్తోత్రం కలుగును గాక. తన సువార్త పరిచర్యకు కూడా కష్టపడి శ్రమపడి ఆత్మలు రక్షించే వారిని మాత్రం ఎంచుకుంటాడు ఆయన. ప్రభు స్తోత్రం కలుగును గాక. లేకుంటే ఎక్కడో రైల్వే పని చేసుకున్న నన్ను ఏదో ఒక దెబ్బ కొట్టి ఆ దెబ్బ నుంచి అలాగే ఉంచి ఆ స్థితిలో మరలా ఆయన బాగు చేసి సువార్తకు తీసుకొచ్చుకున్నాడు. ఎందుకో తెలుసండి, అక్కడ కష్టపడ్డావు కనుక, చిన్నప్పుడు కష్టపడి పని చేసావు కనుక నా యొక్క పని కూడా కష్టపడి చేయి అన్నారు. అందుకని శ్రమపడి పని చేశాను. క్రీస్తు ప్రియ దేవునులారా, దేవుని చిత్తమును బట్టి పరిచర్య విషయంలో నాతో కూడా అమ్మగారు ఎంతో శ్రమ పడిందన్నమాట మీకు తెలుసు. ప్రభు స్తోత్రం కలుగును గాక. కష్టపడి వారిని మాత్రమే. దావీదు కష్టపడేవాడు, ఎంచుకున్నాడు. ఇతడే నేను ఎన్నుకున్న అతను అని అన్నాడు. దావీదేమన్నాడంటే, నువ్వు నన్ను ఎంచుకున్నావు కనుక, నీ చేతులు నన్ను నిర్మించి రూపు ఏర్పాటు చేసి గొప్ప అని చేసావు కనుక, నీ యొక్క చిత్తాన్ని నెరవేర్చినట్లు నా మనసు నీ వాక్యం మీద ఉండినట్లు నాకు సహాయం చేయమన్నాడు. అలాగే మనందరినీ కూడా ఎవరు ఎంచుకున్నారు? ఇప్పుడు చెప్పండి, వాక్యములు ఇవాళ అదే చెప్పాను. ఎవరు ఎంచుకున్నారు? దేవుడే ఎంచుకున్నాడు కనుక దేవుని కోరుకోండి. దేవా, నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్నావు కనుక నీ వాక్యం ప్రకారంగా జీవించే శక్తి నాకు దయచేయని చెప్పి ప్రార్థన చేసుకోండి. అలాగే నడవండి. దేవుడు ఆశీర్వాద దేవుని మీకు ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. జీవముగిలిన ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవుడు, శక్తివంతుడు, పరిపూర్ణమైన నీ కృపాశక్తి ప్రభువైన దేవా, నీ చిత్తాన్ని బట్టి నాయనా నీ బిడ్డలుగా ఉన్నటువంటి వీరందరికీ దయచేయి. నువ్వే మమ్మల్ని ఎన్నుకున్నావు కనుక నీ మాట నేర్చుకునే శక్తి, ఆ జ్ఞానము, కృప మనసులో ఎల్లప్పుడూ ఉంచండి. ప్రతి బిడ్డకు సహాయం చేయి. యేసుక్రీస్తును ప్రార్థించాడు కొనుచున్నాము తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సాహసాన్ని మనకు అలాగే ప్రభువును ప్రేమించబడకు సదా తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్.